శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. యూట్యూబ్ అభిమానులకు మిత్రులకు శుభోదయం. మనము ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద మనం వీడియోలు పెట్టుకుంటూనే ఉన్నాం. నాకు తెలిసిన సబ్జెక్టును మీకు అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు గ్రహములు అవస్థలు అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. అవస్థలు అంటే ఏమిటి అంటే, ఒక జాతక చక్రంలో గ్రహాలు జననమైన సమయానికి ఎంత దూరం ప్రయాణించాడు. ఒక రాశిలో 30 భాగాలు ఉంటాయి కదా, 30 భాగాల్లో ఎన్ని డిగ్రీల వరకు, ఎన్ని భాగాల వరకు ప్రయాణించి ఉన్నాడో దాన్ని బట్టి ఆ యొక్క గ్రహం యొక్క బలాబలాలు ఉంటాయి. అయితే మనం మామూలుగా ఒక గ్రహం కర్కాటకంలో ఉంది, కర్కాటకంలో బృహస్పతి ఉన్నాడు అంటే మంచి స్థానంలోనే ఉన్నాడు కదా, మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అంటే దానికి కూడా మరి కారణం ఉంటుంది. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చూసుకోవాలి, ఏ అవస్థలో ఉన్నాడో చూసుకోవాలి, ఎటువంటి ఫలితం ఇస్తాడో చూసుకోవాలి. కొంచెం ఇస్తాడా, మధ్యలో ఇస్తాడా, లేకపోతే ఇవ్వకుండా పోతాడా, ఈ విషయాన్ని తెలుసుకునేది అవస్థలు. అంటే గ్రహం యొక్క అవస్థని మనం 5 భాగాలు చేసాం. ఒక రాశిలో రాశి 30 డిగ్రీలు ఉంటుంది కనుక ఆ 30 డిగ్రీలని మనం 5 అవస్థలుగా నిర్ణయం చేస్తే ఒక్కొక్క అవస్థకి 6 డిగ్రీల ప్రకారంగా వస్తుంది. అదొక ఫోటో పెడతాను, మీరు చూసుకోవచ్చు. అయితే ఇది ఎలాగంటే, మీరే ఈ జాతక చక్రాన్ని, అంటే మీ జాతక చక్రాన్ని పక్కన పెట్టుకొని ఆ గ్రహం, ఏ గ్రహాన్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారో ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకుంటే అది మీకు ఫలితం ఇస్తుందా ఇవ్వదా, ఎంత ఫలితం ఇస్తుంది అనే విషయాన్ని కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. ఏదైనా పరిహారం ఉంటే చేసుకోవాలి. ఆ విధంగా అసలు గ్రహములకు అవస్థలు అంటే ఏమిటి, ఎన్ని రకాలు, గ్రహాలకు కూడా అవస్థలు ఉంటాయా అంటే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన విషయానికి మనం చూసుకుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనిషి ఎట్లా ఉంటాడు, ఉదయం లేవంగానే ఫ్రెష్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. 9 అయింది అనుకోండి, ఇంకా కొంచెం యాక్టివ్ అవుతాడు. ఇక టిఫిన్ చేసి ఉంటాడు కదా, స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా యాక్టివ్ అయిపోతాడు. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఓకే చేద్దాంలే అనుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఏమవుతుంది అంటే, ఏ చేస్తే లేకపోతే లేకపోతే ఇంకో 2 గంటలే కదా మన డ్యూటీ, అది చేసుకొని పోదాంలే, చేయకుండా నడుస్తుంది, ఈరోజు చేసే పని అంతా చేసేసాను అనుకుంటాడు. సాయంకాలం ఇంటికి వస్తూనే నీరసంగా పడిపోయి ఏదో పెడితే తిని పండుకుందాము అనే పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక మనిషి యొక్క జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి చలనమే ఒక రకంగా ఉన్నట్టుగా గ్రహాలకు కూడా అదే రకంగా యొక్క అవస్థలు ఉంటాయి. ఏం అవస్థలు అవి అంటే, మనిషి జీవితం కూడా, ఇక్కడ మనం ఒక్కరోజు తీసుకున్నాం కదా, ఒక జీవితం తీసుకుంటే 60 ఏళ్ళు తీసుకున్నాం అనుకోండి, 12 ఏళ్ల వరకు బాల్యావస్థ యాక్టివ్గా ఉంటాడు. తర్వాత కుమారావస్థ 24 ఏళ్ల వరకు, తర్వాత యవ్వనావస్థ 36 ఏళ్ల వరకు, 40 ఏళ్ల వరకు ఇంకొక అవస్థ వృద్ధావస్థ, 60 ఏళ్ళకి మృతావస్థ. మృత అంటే చనిపోవడం అని కాదు, ఏం పని చేయకుండా ఉంటాడు అంతే. ఆ విధంగానే ఇక్కడ మనకు జాతక చక్రంలో కూడా బలాబలాలను నిర్ధారించుకోవచ్చు. అవస్థలు 5 రకాలు. ఇది ఎలాగంటే, మనం ఒక రాశిని కనుక తీసుకున్నట్టయితే 30 భాగాలు చేసుకున్నామని చెప్పుకున్నాం కదా, దాంట్లో కూడా మళ్ళీ సమరాశులకి ఒక పరిస్థితి, విషమరాశులకి ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిలో గ్రహం ఉందనుకోండి, ఒక పరిస్థితిని ఇస్తాడు. అదే వృషభ రాశిలో ఉంటే ఇంకొక పరిస్థితిని ఇస్తాడు. ఇప్పుడు మనం దాన్ని కూడా చెప్పుకుందాం. బేసి రాశులు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం. సమరాశులు వచ్చేసరికి వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీనం. అంటే ఈ రాశుల్లో విపరీతంగా ఉంటాయి. అంటే ఆ సమరాశులకి ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదే డిగ్రీలు మారకుండా అదే 6 డిగ్రీల్లో సమరాశిలో ఉంటే ఒక ఫలితం ఇస్తాడు. అదే విషమరాశి అంటే బేసి రాశిలో కనుక ఆ గ్రహం అన్ని డిగ్రీల్లో కనుక ఉన్నట్టయితే దానికి వేరే ఫలితాన్ని ఇస్తాడు. దీన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. 0 నుంచి 6 డిగ్రీల వరకు విషమరాశిలో అయితే బాలావస్థలో ఉంటాడు గ్రహము. అదే సమరాశి అయితే మృతావస్థలో ఉంటాడు. అదే 6 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు
విషమరాశులలో అయితే కుమారావస్థలో ఉంటాడు, సమరాశులైతే వృద్ధావస్థలో ఉంటాడు. అదే 12 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు యువావస్థ. ఇద్దరికి కూడా, అంటే సమరాశిలో ఉన్న విషమరాశిలో ఉన్నప్పటికీ ఏ గ్రహమైనా 12 నుంచి 18 డిగ్రీల మధ్యలో కనుక ఏదైనా గ్రహం జాతకంలో ఉంది అంటే ఇది చాలా మంచి ఫలితాలను ఆ యొక్క దశ వచ్చినప్పుడు కానీ, ఆ యొక్క గ్రహ గోచారంలో మంచి స్థానాల్లో ఉన్నప్పుడు కానీ మంచి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది పాపస్థానంలో ఉంటే పాప ఫలితాలు కూడా ఎక్కువగానే ఇస్తుంది. ఇక 18 నుంచి 24 డిగ్రీల మధ్యలో కనుక ఏదైనా గ్రహం ఉంటే, అంటే విషమరాశిలో ఉంటే వృద్ధావస్థ, సమరాశిలో ఉంటే కుమారావస్థ ఉంటుంది. అదే 24 నుంచి 30 డిగ్రీల వరకు అయితే విషమరాశిలో అయితే మృతావస్థ, సమరాశులలో అయితే బాల్యావస్థగా మారిపోతుంది. అంటే రివర్స్గా జరుగుతుంది. ఈ విధంగా మనం గ్రహాలను పరిశీలించుకొని మనకు కనుక 6 నుంచి 12 డిగ్రీల వరకు కనుక గ్రహాలుంటే మధ్యమ ఫలితాలు ఇస్తాయని చెప్పి, 12 నుంచి 18 డిగ్రీల మధ్యలో ఏదైనా నీ జాతకంలో గ్రహం ఉంటే అది 5, 9, 7 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడం, అదే 8, 6, 3, 12 స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 18, 24 మధ్యలో ఉంటే కూడా కొంచెం ఇస్తాడు, కొంచెం ఇవ్వడు, 50-50గానే ఇస్తాడు. ఇక్కడ మృతావస్థ అంటే చనిపోవడం అనేది కాదు, ఏ పని కూడా చేయకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, విషమరాశి నుంచి సమరాశిలోకి వెళ్ళేసరికి అది బాల్యావస్థ అయింది. అంటే ఎండింగ్, మళ్ళీ ఇంకో రాశిలో మళ్ళీ బాల్యమై పుడతాడు, అంటే మళ్ళీ అక్కడి నుంచి బాల్యావస్థ వస్తుంది. ఇక్కడ ఎండ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ రాశిలో 6 డిగ్రీలు, ఇక్కడ 30 నుంచి అక్కడ 6, 0 నుంచి 6కి బాల్యానికి వస్తాడు కనుక అక్కడ ఎండ్ అయిపోయి ఇక్కడ వేరే రాశిలో మళ్ళీ బాల్యావస్థకు చేరుకుంటాడు కనుక మనం ఈ విధంగా చూసుకొని ఒక బోర్డులో నేను రాసి పెట్టాను, దాన్ని కూడా మీకు పక్కన పెట్టింటాను నా పక్కన. దాన్ని బాగా మీరు పరీక్షించుకొని దాని యొక్క ఫలితాన్ని మీరు చూసుకొని ఏదైనా బలం లేకుండా 0 నుంచి 6 డిగ్రీల మధ్యలో, 6 నుంచి 12 డిగ్రీల మధ్యలో కానీ, లేదా 24 నుంచి 30 డిగ్రీల మధ్యలో కానీ ఏదైనా గ్రహం ఉంది అనుకుంటే దానికి సరైనటువంటి పరిహారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళి మీరంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.